సో ఇదిగోండి చర్చ్ పక్కనే ఉన్నాయి మా మైనింగ్ క్వారీస్ అనమాట. ఏంద్రా అడ్డుగా పక్క తప్పక చూసి చాలా రెడ్ చూడరా. హాయ్ చెప్పరా. హీరో గోదావరి జిల్లాలో అడిగెట్టాడు చెప్పు. హీరో గోదావరి జిల్లాలో అడిగెట్టాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ వీడియో. సో ఒక వ్లాగ్ వీడియో చేసి దగ్గరగా ఒక నెల అయిపోయిందనమాట. సో ఇవాళ వ్లాగ్ వీడియో వచ్చేప్పటికి ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. నేను ఉండేది విజయవాడ. సో ఇప్పుడు వెళ్ళేది ఏలూరు, ఏలూరు రాజమండ్రి దాకా వెళ్తున్నాను. సో ఈ వ్లాగ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడు 10 నిమిషాలు అప్లోడ్ చేస్తాను కదా, ఈసారి కొంచెం పెంచుతున్నా, 20 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, మళ్ళీ ట్రైన్లో వీడియోస్ తీయాలి, ట్రైన్లో అయిపోయినాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఒక 20 కిలోమీటర్స్ ఇలా రావాలి. సో ఇంత చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి సో 1 డే ఇదంతా ఫుల్ డే. ఇప్పటికి టైం అయిపోయింది అనమాట, ట్రైన్కి టైం అవుతుంది. సో ఇక రైల్వే స్టేషన్ ఎక్కాను. రైల్వే స్టేషన్ కన్నా ముందు మిగతా కూడా కలెక్ట్ చేసుకుని వెళ్దాం. బాయ్. రైల్వే స్టేషన్లో కలుద్దాం, వద్దులు ఇక్కడ వద్దు. సో గాయస్, ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాం, చాలా లేట్లో వచ్చేసాం అనమాట. సో ట్రైన్ కూడా వచ్చేసింది, ఎక్కేస్తున్నాం అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేప్పటి సింహాద్రి ఎక్స్ప్రెస్. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది బోగీస్ అన్నీ కూడా జనరల్ బోగీలోనే ఉంటాయి. మా వాళ్ళు చూపిస్తాను నాకంటే. సో ఇదిగోండి మా వాళ్ళు. ఎదురా హాయ్ చెప్పరా. హాయ్. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం, ఫ్రంట్ వ్యూ చూపిస్తాను అనమాట. సో ఇదనమాట ట్రైన్. ఇక్కడ ఉన్నాం, గ్రీన్ లైట్. సో బాయ్ బాయ్ విజయవాడ, సాయంత్రం కలుద్దాం. అండ్ మీకు అటువైపు 6, 7, 8, 9 ప్లాట్ఫామ్లో వందే భారత్ వచ్చింది, ఆరెంజ్ కలర్. అది ఎక్కడి నుంచి అంటే తెలీదు మనకు కూడా. సో ట్రైన్ ఇదిగోండి. సో అటువైపు అయితే ట్రైన్ డైవర్ట్ తీసుకున్నది అనమాట ట్రాక్. అటువైపు వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, నార్త్ ఢిల్లీ వచ్చారు. మనం వెళ్ళేది వైజాగ్ ఎయిర్పోర్ట్. అదనమాట మ్యాటర్. సో ఒకసారి మా వాళ్ళని అందరిని చూపిస్తాను. రే హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. అన్నా హాయ్ బోలో. సునీల్ అన్న హాయ్ బోలో. హాయ్, సే హాయ్ టు మై ఫ్రెండ్స్, మై సబ్స్క్రైబర్స్. ఏదిరా హాయ్ చెప్పరా. అమ్మో రా హాయ్ చెప్పరా. వద్దులే శైలు బిజీగా ఉన్నారు. ట్రైన్ తిన్నారు, వందే భారత్ ట్రైన్ కదా. సో అదే ఇదన్నమాట, దీనికోసం ఆపేసాడు. ఇలా చూపించాను కదా. ఇప్పుడు ఇది వైజాగ్ వెళ్ళబోతుంది అనమాట, సికింద్రాబాద్ నుంచి వచ్చి. సో మన ట్రైన్ ఫుల్ వివో అనమాట, అంటే ఇంకా చాలా దూరం ఉంది. అలా స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇలా ఆపేశారా. సో అది ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ అనమాట, అంటే క్లీనింగ్ అదంతా చేస్తాం. సో ఇవాళ మనకి జరిగింది ఏంటంటే, మన సీట్ దొరకలేదు కూర్చుంటాకి. సో ఇలా జనరల్లోనే ట్రైన్ నుంచి ఇక రాజమండ్రి వరకు వెళ్ళాలన్నమాట. ఈ ట్రైన్ ఇప్పుడు కొలుతాడు. వందే భారత్ మినిమం గన్నవరం దాకా వెళ్తుంది. సో మంద కూడా హార్న్ వస్తుంది, మందే అనుకుంటున్నా, ఐ థింక్ సో. ఎందుకంటే అది ఎక్కడో మన వెనకమంటున్నాం. చూద్దాం ఫ్రెండ్స్ కూడా బిడ్డకి వెళ్తానికి. సో ఫైనల్ ఇప్పటికైతే ట్రైన్ కదిలింది ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత. ఏందిరా చెప్పరా. ఇప్పుడు పైలట్ దగ్గరికి వెళ్ళాలి. యూట్యూబ్ వీడియో అమ్మ మాత్రం ఉండద్దు హడావిడి. చాలా రోజుల తర్వాత మన ట్రిప్కి వెళ్తున్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. పూరా వీడియో రా చూసుకొని మాట్లాడరా, ఇంకా ఆనందంగా ఉంది. సో ఇప్పుడే కొండలు స్టేషన్ అయితే దాటేసాం అనమాట. చూపిస్తాను, వ్యూ బాగుంది ఇక్కడ కొండల్లో. సో ఇదిగోండి ఫ్రెండ్స్, విజయవాడ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. కొండలు చుట్టూ కొండలు అవి గోడౌన్ అనమాట. వేర్ హౌసెస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవన్నీ వేర్ హౌసెస్ అయ్యాయి అనమాట.
చాలామంది ఆడికి వెళ్ళి పొద్దున సాయంత్రం రాత్రి ఎండ లేకుండా కష్టపడతారు. ఎంత ఆహ్లాదమైన ఇక్కడ పక్కన ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రోడ్డు వేస్తున్నారేమో. ఫ్రెండ్స్ కనబడుతుందంటే గట్టి కొడుతున్నాడు మా వాడు, గాలిని ఫీల్ అవుతున్నాడు. బాబాయ్ నిద్రపోతున్నాడు, వాళ్ళేమో ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు. పాప మా అబ్బాయి ఏమో డిప్రెషన్లో ఉన్నాడు. ఏం చేయలేము. సో ఒక 1 అవర్ జర్నీ తర్వాత ఇది ఒక అరగంట లేట్లో నూజివీడికి వచ్చాం అనమాట. కానీ బోర్డు లేదనమాట, అదే మిస్ మ్యాన్. సో బాయ్ బాయ్ నూజివీడి స్టేషన్. ఇక్కడ ఉంది బోర్డు చూపిస్తాను. వస్తుంది ఇదిగోండి, వచ్చేసింది నూజివీడి. ఇదిగోండి నూజివీడి బోర్డ్. బాయ్ బాయ్. అండ్ దెన్ ఫ్లైఓవర్ ఉంది కదా, అటు వెళ్తే నూజివీడి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఉంటాయి అంతే. కానీ ఇక్కడ పక్కనే హనుమాన్ జంక్షన్ అనమాట. మనం ఉన్న హనుమాన్ జంక్షన్లో. సో ఇప్పుడే పవర్పే స్టేషన్ అయితే దాటేసాం అనమాట. స్టేషన్ బయట బడికి తెలియలేదు, అదనమాట మ్యాటర్. ఏలూరు అయితే వచ్చేసాం. సో ఇప్పుడే ఏలూరు అయితే వచ్చేసాం. అదిగోండి ప్లాట్ఫామ్ అడవాకి వచ్చింది. ఇప్పుడు బోర్డు ఇక్కడే కనబడింది కాబట్టి చూపించేసాను. గూడ్స్ బండి ప్లాట్ఫామ్ దగ్గర ఆపేశారు. బహుశా గూడ్స్లో కూడా ఈ మధ్య ప్రజలు ఎక్కుతున్నాం అనమాట, అందుకోసమేమో. సో ఫ్రెండ్స్ ఇప్పుడే భీమడోలు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ ఇది ఒక 1 minute స్టాప్ అనమాట. సో ఇక్కడ మా ప్రియాతి ప్రియమైన మా ఫ్రెండ్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉంటారనమాట. హాయ్ రా శ్రీరాము. సో మా వాడికి కూడా హాయ్ చెప్పండి. మీ ఊరు వచ్చారా? కానీ నువ్వే లేవు శ్రీగా. ఎనీవేస్ భీమడోలను కూడా చూపించాను. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్తారు ఎక్కువగా. ట్రైన్ ఇక్కడే దిగి మ్యాక్సిమం దిగిన వాళ్ళంతా ఈ ట్రైన్కే ద్వారకా తిరుమల వెళ్తానికి. అండ్ దెన్ ద స్టేషన్ ఈజ్ అయిపోతుంది చూపిస్తుంది. అన్నా సో భీమడోల్ బోర్డు అనమాట, అదిగోండి అనమాట. సో బాయ్ బాయ్ భీమడోల్. నెక్స్ట్ టైం మావాడుతో కలుస్తాను, చూద్దాం. బాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే తాడేపల్లి గూడెం అయితే వచ్చేసాం. బోర్డు ఏమో అక్కడెక్కడ ముందలు ఉంది, చూపిస్తాను అండి. ఓ షెట్, ఆ బోర్డు దాకా మేము వెళ్తాం లేదో కూడా తెలీదు. ప్లాట్ఫామ్ అయితే ఇటు పక్కకు వచ్చిందనమాట. నా వాయిస్ మీకు ఎంతవరకు వినపడుతుందో నాకు తెలీదు, బట్ కొంచెం అదిగోండి తాడేపల్లి గూడెం బోర్డు ఇదిగోండి. సో ఇప్పుడు తాడేపల్లి గూడెం నుంచి బయలుదేరిపోయాం అనమాట. సో ఇప్పుడే నర్దవోలు జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో దిస్ ఇస్ స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. ఇప్పుడే నర్దవోలు స్టేషన్ బయటకు వచ్చి ఎలా గాయ్స్, ఇప్పుడు మీరు గోదావరి నదిని చూడబోతున్నారు. రెడీయా? 3, 2, 1 స్టార్ట్. ఇదిగోండి చూడండి. బాగా ఎంత బాగుంది. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి. అయినా పర్లేదు, చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడే గోదావరి అయితే దాటేసాం అనమాట, గోదావరి స్టేషన్ని. సో టెన్ టు ఇది రాజమండ్రి స్టేషన్ వెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఫుల్ అదిగో అదిగో అక్కడెక్కడ ఇంజన్ ఉంది, ఇంజన్ తిరుగుతుంది. మన ట్రైన్ ఫుల్ వ్యూ అనమాట, మనం బ్యాక్లో ఉన్నాం కాబట్టి. సో ఇది ఫుల్ లెంత్ ట్రైన్. ఈ ట్రైన్లో వచ్చేప్పటి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కువగా జనరల్ బోగీస్తోనే రన్ అవుతుంది అనమాట. జనరల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ ఒక 3 hours జర్నీ తర్వాత రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. సో ఎప్పుడు మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది అనమాట అక్కడ, అంటే 9కి ఎక్కాం, 9:10కి అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చేప్పటికి టైం 12:05 అవుతుంది. ఫైనల్లీ వి రీచ్ రాజమండ్రి. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి. రాజమండ్రి అడుగు పెడదాం. సో క్రౌడ్ ఫుల్గా ఉన్నారు, జనాలు బాగా ఎక్కేస్తారు అనుకుంటా. ఏమో క్రౌడ్ ఏంటారు, ఎంత ఉన్నారు. ఏ సంతోష్ పురి ట్రైన్ ఆపట్లేదు, వెళ్ళిపోతాయండి. ఆడికి వెళ్ళాం పట్టుకోరు. అవును బాబీ, దిగండి బాబీ. సో గోదావరిలో దిగింది ఫస్ట్ స్టెప్ మాదే. సో ఫైనల్లీ ఇప్పుడైతే మేము రాజమండ్రి దిగిపోయాం, అందరూ వెళ్తున్నాం. బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళి మిగతా చూసుకుందాం. ఏదిరా ఒకసారి చూడండి, అందరూ ఒకసారి హాయ్ చేసుకోండి. పండు హాయ్ చెప్పరా. రాజమండ్రి గోదావరి జిల్లాలో దిగాం. హీరో గోదావరి జిల్లాలో అడిగెట్టాడని చెప్పండి. మ్యాగీ మ్యాగీ చూసి చాలా రెడ్ చూడరా, హాయ్ చెప్పరా. హీరో గోదావరి జిల్లాలో అడిగెట్టాడని చెప్పు. హీరో గోదావరి జిల్లాలో అడిగెట్టాడు. ఏందిరా అంతేరా. సో ఎనీవేస్ వాళ్ళు కామెడీగా అవుతారు. బయటికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకున్నాం. సో ఫైనల్లీ ఆటో అయితే పట్టుకున్నాం అనమాట. అందరం ఆటో ఎక్కేసి ఇప్పుడు నిర్మల్గిరి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఇదిగోండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ఈ రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద ఇప్పుడు పైన అయితే రోడ్డు, కింద అయితే ట్రైన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. తెలిసిందే కదా మీకు. సో ఫైనల్గా అయితే గౌరీపట్నంకి అయితే వచ్చేసాం అన్నమాట. మీకు చూపిస్తాను అండి. సో ఇదిగో నా మధ్య ఎంట్రన్స్. ఇక మనం వెళ్దాం లోపలికి. సో ఇప్పుడు మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నాము. సో మా వాళ్ళంతా నడుస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇదే చర్చ్. సో చర్చ్లోకి వచ్చాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి వెళ్తాం హిల్ టాప్కి. చర్చ్లో పని కానిచ్చుకుని వెళ్తాను అనమాట. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము.
లోపలికి వెళ్దాం. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాను అనమాట. లోపలికి వెళ్ళొచ్చేసాను నేను. సో ఫైనల్లీ మా వాళ్ళు షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. ఇప్పటికి 2 ట్రైన్లు మిస్ చేశారు అనమాట. ఇది 3వ ట్రైన్. దీన్ని కూడా మిస్ చేస్తే మనం ఏం చేయలేము. వాళ్ళకి బస్సు పడుతుంది కాబట్టి ట్రైన్ కోసం వస్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చూపించాలి. ఇక్కడ చక్కగా చర్చి పక్కనే మొత్తం మైనింగ్ క్వారీస్ ఉన్నాయి, చూపిస్తానండి. సో ఇదిగోండి చర్చి పక్కనే ఉన్నాయి మైనింగ్ క్వారీస్ అనమాట. ఏంద్రా అడ్డుగా పక్క తప్పక వచ్చాడు గుడ్డు. ఈ మైనింగ్ క్వారీ వల్ల మొత్తం. సో ఫైనల్లీ వాళ్ళ ఫుల్ డే అంతా అయిపోయినాక స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాం. సో ట్రైన్ ఎక్కినాక ఫైనల్గా ఇక కంక్లూషన్ ఇచ్చేద్దామని చూస్తున్నాను నేను. సో మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇదిగోండి జనరల్ ఎక్కేది, రిజర్వేషన్ ఏం లేదు. గోపాల్ రెడ్డి గారు నమస్కారం. ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను. ట్రైన్లో దిగినాక ఇచ్చేద్దాం అనుకున్నా, ట్రైన్లో ఇచ్చేద్దాం అనుకున్నా, ఆపేద్దాం అనుకున్న వీడియోని. బట్ ట్రైన్ ఫుల్ రష్ ఉంది. సో నాకు కూడా ముంచుంటే సరిపోయింది ట్రైన్లో మొత్తం. దగ్గరికి ఇప్పుడు 7:30 ట్రైన్ ఎక్కితే మళ్ళీ 10కి దిగాను. సో 2.5 hours జర్నీ దోల్తీ ఇచ్చేసింది. సో దానివల్ల ఫుల్ టైడ్ అయిపోయినా. ఇప్పుడు టైం కూడా 11 దాటింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొంచెం కమెంట్స్ కూడా చేయండి, లైక్ చేయండి. సో మీరు కమెంట్స్ లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ కూడా పెరిగింది. అండ్ నేను ఇంకా బిజీగా ఉండేది జస్ట్ ఇంకో 1 month. ఈ మంత్ ఎండ్ కల్లా నా పనులన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ నుంచి రచ్చ చేసేది. బికాస్ నా యొక్క స్టడీ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి రచ్చ అయితే మామూలుగా ఉండదు. నెక్స్ట్ మంత్ ఎండ్ నుంచి అప్పటి నుంచి రచ్చ మామూలుగా ఉండదు. సో ఆ రచ్చ మీరు కూడా చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి. సో మళ్ళీ మేము ముందుకు కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. ప్రస్తుతం ట్రైన్ కూడా 4 గంటల ఓపీ లేదు. ఉంటాను. బాయ్.